మనకి విడాకులకు సంబంధించి ఒక సంచలనమైన ఇష్యూ అయితే బయటకు వచ్చిందనమాట. అదేంటంటే మనకి ఎప్పుడైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు కపుల్స్ కూడా అటు వైఫ్ అలాగే హస్బెండ్ ఇద్దరు కూడా సెక్సువల్ రిలేషన్షిప్లో ఉంటారు. అయితే మరి ఒకవేళ హస్బెండ్ కనుక సెక్సువల్ రిలేషన్షిప్కి ఒప్పుకోకపోతే, లేదు అంటే ఆ సామర్థ్యం కనుక తనకి లేకపోతే దాన్ని రీజన్గా చెప్పి వైఫ్ విడాకులు తీసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు దానికి క్వైట్గా ఆపోజిట్గా జరిగిందనమాట ఎక్కడ పూణేలో. సో మరి అక్కడ మ్యాటర్ ఏంటంటే వైఫ్ సెక్సువల్ రిలేషన్షిప్కి ఒప్పుకోవట్లేదని చెప్పేసి దాని తర్వాత తన స్నేహితుల దగ్గర అతని బంధువుల దగ్గర అందరి దగ్గర కూడా చీప్గా మాట్లాడుతుందని చెప్పేసి మరి అతను పూణే కోర్టులో పూణే ఫ్యామిలీ కోర్టులో అయితే అతను పిటిషన్ వేయడం జరిగింది. సో నాకు విడాకులు కావాలని చెప్పి. సో అయితే మరి ఇప్పుడు ఆ కోర్టు ఫ్యామిలీ కోర్టు దీన్ని అంతా విచారించిన తర్వాత మరి అతనికి విడాకులు కూడా మంజూరు చేసింది. అయితే ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ మరి ఆ వైఫ్ అయితే ఎవరైతే ఉంటారో తను మరి బాంబే కోర్టులో అయితే మళ్ళీ పిటిషన్ వేసి మనకి సవాల్ విసరటం జరిగింది. సో అయితే మరి అక్కడ బాంబే కోర్టు కూడా చెప్పింది ఒకటే, ఇది అంటే ఒక హస్బెండ్ని వైఫ్ సెక్సువల్ రిలేషన్షిప్కి అనుమతించకపోయినా సరే, లేదు అంటే తనని దూషించినా సరే, ఇటువంటివి కూడా అన్నీ కూడా కొంచెం క్రూరత్వం కిందకే వస్తాయి. సో మరి దీన్ని అయితే కొట్టుబడత్వం అని చెప్పేసి సో వాళ్ళైతే ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఏదైనా సరే ఇప్పుడు మరి ఇది ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి.